అసలు మనం వాళ్ళు ప్రమాణ స్వీకారం రోజు చేసిన నాటి నుంచి కనుక మనం గమనించినట్లయితే వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేద్దాము, లేకపోతే ఇచ్చిన హామీలు అమలు చేద్దాము, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని బాగు చేద్దామనే ఉద్దేశం అసలు వాళ్ళకి ఏమాత్రం లేదు. మొట్టమొదటి రోజు నుంచి వాళ్ళు విధ్వంసం, అరాచకం, వైసీపీ పార్టీ కార్యకర్తలని ముట్టడి తప్పితే వాళ్ళ అంతం చేయాలనే ప్రక్రియ తప్పితే వేరే అటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కానీ లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఈ పేద ప్రజలను ఆదుకోవాలనే ఆలోచన కానీ రవ్వంత కూడా లేదు. మొట్టమొదటి రోజు నుంచి వాళ్ళు ఒకే ఒక ఎజెండా విధ్వంసం ఎలాగంటే రెడ్ బుక్ రాజ్యాంగం. వాళ్ళు ఎవరెవరైతే ఎదురొస్తారు, పెద్ద పెద్ద నాయకులుగా పార్టీని వాళ్ళకి ఎదుర్కొంటారు అని భావించారో వాళ్ళందరినీ ఏదో అక్రమ కేసుల్లో బనాయించేటువంటి పరిస్థితి. మనం అందరూ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటే ఒకటో రెండో కాదు, వరుసగా అందరినీ అక్రమ అరెస్టులతోనే కొనసాగుతూ వచ్చారు. దాంట్లో భాగంగానే మిథున్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్యగానే వాళ్ళు తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఆయన వైపు న్యాయస్థానం ఆశ్రయించారు, అదే సమయంలో ఆయనే విచారణ హాజరే, కానీ ఈ ముందుగానే అరెస్టులు అంటూ రకరకాల ప్రచారాలు చేస్తూ దీన్ని ఎట్లా చూస్తారు? అసలు మీరు గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు దేని మీద ఉన్నాడు? అన్ని స్టేల్ మీద ఉన్నాడు. ఈయన సొద్దపోస చెప్పేయన్నీ నేమో శ్రీరంగనూతులు, చేసేయన్నీ నేమో అక్రమాలు, దురాక్రమాలు. ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగే ముందులో అరెస్టులు చేయాలి, లేకపోతే వంశీ గారి మీద చేసిన విధానం కానీ లేకపోతే మిథున్ రెడ్డి గారి మీద చేసే విధానం కానీ మిథున్ రెడ్డి గారిని ఎలాగైనా లోపలేయాలి. అదే తప్పితే ఎజెండా వాళ్ళకి వేరే అసలు ఆలోచనే లేదు. మంచితనానికి మారు పేరు పెద్దిరెడ్డి గారి కుటుంబం, మానవత్వానికి మారు పేరు పెద్దిరెడ్డి గారి కుటుంబం, నీతి నిజాయితీకి మారు పేరు పెద్దిరెడ్డి గారి కుటుంబం. అట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి గారికి ఇలాంటి అక్రమ కేసుల్లో బనాయించడం చాలా విడ్డూరంగా ఉంది. ఎంతో అయ్యప్ప స్వామి భక్తులు, ఎంతో భగవంతుడు నమ్ముకున్న వాళ్ళ మీద ఇలాంటి అక్రమ కేసులు బనాయించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. వీళ్ళు తాత్కాలిక ఆనందం పొందగలరేమో కానీ అంతిమ విజయం మిథున్ రెడ్డి గారిది, అన్యాయంగా ఇరికించిన కృష్ణమోహన్ రెడ్డి గారిని, ధనుంజయ రెడ్డి గారి అంతిమ విజయం అవుతుందని తెలుపుకుంటూ మరి ఒక విషయం చెప్తున్నాను. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ పిల్లర్స్ ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమైన నాయకులు ఎవరు అనేది టార్గెట్ చేసుకొని అసలు ఇదొక లిక్కర్ స్కామ్ అనేది అభూతమైన కల్పన. ఇలాంటి ఎక్కడో వేరే రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ ఎక్కడన్నా కేసులు పెట్టినా కూడా ఇక్కడ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు అంటగట్టి అక్రమ కేసులు బనాయించి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు. ఎంతకాలం నడవదో ప్రజలు గమనిస్తున్నారు. 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఆ రోజు దగ్గరలో ఉందని చెప్పి తెలుపుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా మేము మళ్ళీ రాము, ఏదో రకంగా ఈ నాయకుల్ని కార్యకర్తలని ఈ కేసుల్లో ఇరికిచ్చి మళ్ళీ అధికారం రావాలనే తప్పించి ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశం లేదు. హామీలు నెరవేర్చకుండా నాయకుల్ని కార్యకర్తల్ని కంట్రోల్ చేసి అరెస్టులు చేసి రాజ్యవేదం చూస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇదే సాక్షి మీకు కూడా త్వరలో పడుతుంది. ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఆ దేవుడు తప్పకుండా శిక్షిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈరోజు ఈ అక్రమ అరెస్టులు కానీ లేకపోతే ఈ కేసులు కానీ చూడవచ్చు. ఇందాక చెప్పినట్టు నారావారి రాజ్యాంగంలో అబద్ధపు కేసులు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న ఇంపార్టెంట్ వ్యక్తుల మీద అక్రమంగా కేసులు పెట్టాలి, వాళ్ళను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే లేనిపోని ఆరోపణలు చేసి ఈరోజు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ దొంగ కేసులను పెట్టి ఈరోజు విచారణకు అని చెప్పి పిలిపించడము లేకపోతే ఆ తప్పుడు కేసులు పెట్టి జైలు పంపించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మిత్రన్న మీద కూడా ఒక అసత్యపూర్వమైన ఆరోపణ చేసి, ఎందుకంటే మీకు కూడా తెలుసు గత కొన్ని శతాబ్దాలుగా పెద్దిరెడ్డి గారి కుటుంబానికి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి కానీ ఎంత విభేదాలు ఉన్నాయో అందులో భాగంగానే లేనిపోని నిందలు వేస్తూ లేనిపోని కేసులు పెట్టి ఈరోజు వాళ్ళ రాజ్యాంగం అంతా ఉపయోగించి విచారణ పిలిపించడం జరిగిందన్నమాట. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, ఢిల్లీలో ఈరోజు మిథునన్న కూడా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి కానీ పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని, ఎందుకంటే ఈ వైఎస్ఆర్ పార్టీలో
ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే పెద్ద నాయకులు ఉంటారో వారందరినీ కూడా టార్గెట్ చేసుకుంటే తద్వారా మిగిలినటువంటి కేడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒక భయభ్రాంతులకు గురవుతారు. ఎందుకంటే అంత పెద్దవాళ్ళని లోపలేశారు. అది ఇప్పుడు ఆయన ఎంపీగా 3 సార్లు నెగ్గారు మిథున్ రెడ్డి గారు. మరి అలాగే పెద్దిరెడ్డి గారు చిత్తూరు జిల్లాను శాసిస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళని కనుక టార్గెట్ చేసి లోపలేస్తే మిగిలిన కార్యకర్తలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయొచ్చు. తద్వారా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలి, కార్యకర్తలు రోడ్డు ఎక్కకూడదని ఒక దురుద్దేశంతో, దుర్బుద్ధితో ఇవాళ మరి మిథున్ రెడ్డి గారిని విచారణ పేరిట తీసుకురావడం జరిగింది. ఆయన ధైర్యంగా నేను ఎలాంటి కేసులు వచ్చినా సరే నేను ఖచ్చితంగా ఎదుర్కొంటాను ఆల్రెడీ చెప్పాడు. అన్న ఏమన్నారు, ఇప్పుడు ఒకళ్ళని అరెస్ట్ చేయాలనుకుంటే తీసుకొస్తున్నారు, తీసుకొచ్చి ఒక మంచి కట్టుకథలుతున్నారు. ఏమీ చేయకపోయినా సరే ఒక కథలు వేసేసి దాన్ని తగ్గట్టుగా చేసేసి తీసుకొచ్చి లోపల వేయడం జరుగుతుంది. అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాదాపు అందరి యొక్క నాయకుల పరిస్థితి ఇలాగే చేస్తూ ఉన్నారు. అయినా సరే మిథునన్న మళ్ళా కడిగిన ముత్యంలాగా మంచిగా ఆయన బయటకు వస్తారు. మరి ఆయన ఏంటో పెద్దిరెడ్డి గారు ఏంటో ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆల్రెడీ మిథునన్న చెప్పారు, ధైర్యంగా ఖచ్చితంగా బయటకు వస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కూడా మేము అన్నకు అండగా ఉంటాం తెలియజేస్తున్నాను. కేవలం తెలుగుదేశం పార్టీ ఒక పైశాచిక ఆనందం పొందాలనే ఒకే ఒక ఉద్దేశంతో మిథున్ రెడ్డి గారిని సంవత్సర కాలం నుండి ఏదో ఒక రకంగా అరెస్ట్ చేసి ఆయన్ని జైల్లో పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు సంవత్సర కాలంగా ఎక్కడ లేనటువంటి కొత్త సాక్ష్యాలన్నీ తీసుకొచ్చి ఆయన మీద పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత కష్టపడినా కూడా వాళ్ళకి ఏ సాక్ష్యాలు దొరకకపోగా కొత్త సాక్షుల్ని వీళ్ళే సృష్టించి గన్మెన్ల దగ్గర నుండి మరి వీళ్ళు స్టేట్మెంట్లు తీసుకొని అవన్నీ కూడా తీసుకొచ్చి మిథున్ రెడ్డి గారిని కానీ లేకపోతే ధనంజయ రెడ్డి అన్నని కానీ కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరెవరైతే క్లోజ్గా ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి తద్వారా సార్ని అనవసరంగా బ్లేమ్ చేయాలనేటటువంటి ఉద్దేశంలో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కేసు మెరిట్ లేనటువంటి కేసు, దీనిలో ఒక్క ఆధారం కూడా ఇప్పటి వరకు వీళ్ళు సంపాదించలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు నుండి బయటకు వస్తారనేదైతే నేను చెప్పగలను. అందరికీ నమస్కారం. నా పేరు సిబ్బ్యాల విజయభాస్కర్, రాయచోటి, అన్నమయ్య జిల్లా, వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధిని. ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. సిట్ అధికారులు పిలిపించారు, వచ్చాడు. ఆయన ధైర్యంగా వచ్చాడు, నేనే వెళ్తాను, నేనేం తప్పు చేయలేదని. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక కేవలం తప్పుడు కేసులు బరాయిస్తూ ఏదో విధంగా వైఎస్ఆర్ పార్టీని నీరుగార్చాలని చూస్తున్నారు తప్ప ఎంతసేపు ప్రజా సంక్షేమం వైపు అడుగులు వేసి ప్రజల మందులు మంది పార్టీకి రావాలని లేదు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి మీరు అధికారంలోకి వచ్చింటారేమో కానీ ప్రజాబలంతో అధికారం వచ్చిన వాళ్ళు మిథున్ రెడ్డి గారు ఇప్పటికి హ్యాట్రిక్ 3 తూర్లు మిథున్ రెడ్డి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనారు. పురంధేశ్వరి పైన అయితేనేమి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పైన అయితేనే బలబలాతులతో ఆయన ప్రజా సమక్షంలో తేల్చుకున్నాడు, ప్రజాబలం నిర్ణయించుకున్నాడు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కూటమి కుట్రలు మానేసి ప్రజా సంక్షేమం వైపు అడుగులు వేసి తన పరిపాలన తాను చేసుకుంటూ ప్రజల మన్ను పొందితే భవిష్యత్తులో బాగుంటాడు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 175 ఈసారి భవిష్యత్తులో క్లియర్ కట్గా నిజమవుతుంది. ఈ తప్పుడు కేసులతో రాష్ట్రం అందరికీ తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కుట్రలు పొందుతూ తప్పుడు కేసులు బరాయిస్తున్నాడు తప్ప చెప్పిన వాగ్దానాలు కానీ ఇంకోటి కానీ ఏదన్నా చేసే పరిస్థితులు లేడు అని కేవలం ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితేనే, నాయకులు అయితే గొంతునెక్కి పరిపాలన చేయాలనుకుంటున్నా కానీ ప్రజాబలం ముందు అన్నీ ఓడిపోతాయి. చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో తెలుగుదేశం పార్టీకి కూడా ఆంధ్ర రాష్ట్రంలో అదే గతి పడుతుంది. చివరికి వార్డు నెంబర్ గెలిచడానికి కూడా హీనంగా ఓడిపోయే పరిస్థితికి వస్తుంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని తప్పుడు కేసులు మానేస్తే ప్రజలు అంతా నిన్ను భవిష్యత్తులో ఆశీర్వదిస్తారని కోరుకుంటారు. లేకపోతే 0% కాంగ్రెస్ పార్టీ కన్నా హీనంగా 100 ఓటుకు పడిపోతాడని తెలుగుదేశం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.